ఏంటి బ్రో కీషి చెక్ చేసుకున్నా 40 కన్నా తక్కువ వస్తున్నాయా మార్క్స్? ఈ వీడియో నీకోసమే అనమాట. స్కిప్ చేయకుండా చూసుకో లాస్ట్ వరకు. అండ్ 40 కన్నా తక్కువ వస్తే నువ్వు అనుకున్నట్టు కరెక్టే డిస్క్వాలిఫై అయిపోతారు. బట్ మీ ఐపీ స్కోర్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి 40 కన్నా తక్కువ వచ్చిన మార్కులు ఎవరైనా ఉన్నారా అన్న, లేదా ఇంకెవరైనా మార్క్స్ కానీ చెక్ చేసుకుంటే మీ మార్క్స్ కామెంట్స్ కామెంట్ చేయండి. అండ్ మీ ఐపీ మార్క్స్ కూడా కామెంట్ చేయండి. నేనైతే మీకు అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నాకైతే ఫాలో కొట్టి అండ్ కామెంట్ అయితే చేయండి. నేను వచ్చి మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. మేక్ షూర్ ఖచ్చితంగా మీరు కామెంట్స్ కామెంట్ చేయండి, మీకే యూజ్ అవుతుంది. సో మీకోసమే చెప్తున్నా. అండ్ మన వీడియోలోకి స్టార్ట్ చేస్తే మాత్రం 40 కన్నా తక్కువ మార్కులు వచ్చినందుకు మీకైతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీకు నార్మలైజ్ అయిన తర్వాత పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని అంటున్నా ఐపీ స్కోర్ ప్లస్ 40 మార్క్స్ రెండు మిక్స్ చేస్తేనే మీకు టోటల్ స్కోర్ అయితే వస్తుంది. అది 40 కన్నా తక్కువ ఉంటేనే మీరు ఫెయిల్ అయినట్టు. సో అంతే మాత్రాన ఇప్పుడు మీరు కీ షీట్ లో చెక్ చేసుకున్నారు 40 కన్నా తక్కువ వస్తున్నాయి, ఫెయిల్ అయిపోయానంటే ఏం గోల్ పెట్టేయకండి, ఏం పర్వాలేదు. నార్మలైజేషన్ లో ఒక 5 మార్కులు కలిసిన అండ్ ప్లస్ మనకి ఐపీ స్కోర్ కానీ ఎక్కువ ఉంటే అప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అప్పటికి అయిపోయినా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇంజనీరింగ్ చదవాలనుకున్నా అయిపోయినాయి, ఏం బాధ లేదు. టైర్ 3 కాలేజెస్ ఉన్నాయి. సో అందరైతే జాయిన్ అవ్వచ్చు, లేదా మీకు తెలిసిన మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి కదా అలా కొనుక్కోవచ్చు. నాకు అది కూడా వద్దంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అది వచ్చేసరికి ఐపీ మార్క్స్ బేస్ మీద కూడా మనమైతే ఇంజనీరింగ్. సో ఐపీ మార్క్స్ మీద ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నారా? సో ఓకే, మీకు దగ్గర ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి కదా. సో ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చేసరికి మన ఎంసెట్ మార్క్సే కాకుండా డైరెక్ట్ యూనివర్సిటీ ఇస్తారు. దాన్ని బట్టి కూడా అయితే ఎక్కువ మనీ అయితే తీసుకుంటారు. సో మీరు వచ్చేసరికి ఏం చేయాలంటే చక్కగా వెళ్ళి మీ ఐపీ స్కోర్ చూపెట్టండి. సో ఐపీ స్కోర్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఫీజు అయితే లెస్ అయితే అవుతుంది. లేదా మీ టైప్ 3 కాల్స్ అయినా చెక్ చేసుకోండి. సో మీకు ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే ఉండేవారు అనమాట. సో ఫెయిల్ అయిన వాళ్ళు. సో వాళ్ళు కూడా వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో విజ్ఞాన్ యూనివర్సిటీ గట్రా ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్ లో చెప్తున్నా, దాంట్లో అయితే జాయిన్ అయితే అయ్యారు ఓన్లీ బేస్డ్ ఆన్ ఐపీ మార్క్స్ అనమాట. సో ఐపీ మార్క్స్ బట్టి కూడా సీట్స్ అయితే ఉంటాయి. సో ఏం మాత్రం భయపడకండి. సో కొంచెం సీట్ అయితే అంత ఫీజు అయితే తగ్గుతుంది. బట్ మీకు సిఎస్సి కానీ కొంచెం ఫీజు అయితే ఇంక్రీజ్ చేసేస్తారు వాళ్ళు కావాలనే. సో అందుకని మీకు కొంచెం కోర్ బ్రాంచెస్కి వెళ్తే ముందు ఫీజు అయితే తగ్గుతుంది. సో ఒకసారి ట్రై చేయండి అన్న. సో ఏం భయం లేదు. కామెంట్ చేయండి, ఏం డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. మీకు 40 మార్క్స్ కానీ కీ షీట్ లో వస్తే అదేం డైరెక్ట్ ఫైనల్ ఏం కీ ఏం కాదు. సో ఏం భయపడద్దు, మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. అండ్ హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇంక్రీజ్ అయితే అవుతాయి మార్క్స్ వచ్చేసరికి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి 40 కన్నా తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఫెయిల్ అయిపోతున్నాను బాధపడుతున్నారు. సో అందుకే ఈ వీడియోతో అనమాట. సో ఈ టాప్ 10 కాలేజ్ కోసం కూడా ఒక వీడియోతో చేసా. సో డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చెప్పాను. సో ఈ వీడియో కూడా ఇంకైతే యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. ఒకసారి చెక్అౌట్ చేయండి. ఈ వీడియోకి చాలా షార్ట్ అనమాట. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే త్వరగా చేసి పెట్టా. సో ఇంకేమైనా కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెట్స్ లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్.